మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, సుహాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్మిక హక్కుల సాధన కోసం కార్మిక హక్కులు సాధించుకున్నటువంటి కోళ్ళని ఇప్పుడున్న ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. వాటి మీద ముఖ్య కార్యాచరణ చేసుకొని వాటి మీద మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆర్థిక హక్కులు పూర్తిగా కావాల్సిన విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి వాటిని డివిడెండ్ ప్రయోజనాలని రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రయోజనాన్ని ప్రతిపాదన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో వ్యతిరేకించాలని చెప్పేసి, అట్లాగే మహిళల పట్ల కూడా రాత్రులు పనిచేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఎన్నో పోరాటాలు చేసింది. మున్సిపల్ వర్కర్స్ తెలిసి ప్రజాసేవలో అభివృద్ధి పనిచేసినటువంటి మున్సిపల్ ఎన్నో సలహా చేశారు, అయినా కానీ ప్రభుత్వాలు వీళ్ళ సమస్యల పైన, వీళ్ళ యొక్క కార్మికుల యొక్క హక్కుల పైన కాలరాసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాలు 4 వేల పెంచి హక్కుల్ని ఆదాస్తే వీళ్ళ సమస్యలు ఎక్కడ కూడా జీవోలో ఉంటుంది. వీళ్ళకి చెప్పులు అది ఎక్కడ కూడా అవ్వదు. దీనికోసం మున్సిపల్ అట్లాగే జీతాలు సుప్రీంకోర్టు ఇప్పటికీ కార్మికులకి మరి వారి ప్రచారాన్ని ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకి అదే మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ సమావేశం జరుపుకుంటా ఉన్నాం. కార్మికుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ మున్సిపల్ వర్కర్సు ఒక్కరోజు పని చేయకపోతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి గమనం చేసుకోవాలా. ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పనిచేసేటటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసినటువంటి 3 లేబర్ కోడ్లను రద్దు చేసి దాని స్థానంలో గతంలో వలె మళ్ళీ 8 గంటల పని, అట్లాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి హక్కులకు భంగం వాటిల్లకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మొన్న చూసాం 12 గంటలకి వాళ్ళు ఏదో జీవో ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు రాష్ట్ర ప్రభుత్వం. తక్షణం దాన్ని ఉపసంహరించుకొని కార్మిక వర్గానికి కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు మన మంగళగిరి ప్రాంతంలో జరగాల్సిన పరిస్థితి. అయితే జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మరి అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో ఉండటం వల్ల అటు జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. మరి అందువలన వాయిదా వేయటం, వాస్తవంగా మహాసభల్ని వాయిదా వేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి మరి గెట్ టుగెదర్గా కూర్చొని ఈ కార్యక్రమాన్ని ముగించే ఆలోచన చేశాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని, అలాగే కర్షక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడం కోసం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి స్వాతంత్రానికి ముందు నుంచి సంపాదించినటువంటి కార్మిక హక్కుల్ని కాలరాస్తూ
మరి కేంద్ర ప్రభుత్వం 4 కోళ్లను తీసుకొచ్చింది. ఆ 4 కోళ్ళు కూడా వర్కర్స్కి ఉపయోగపడేటువంటి వర్క్స్ యొక్క వెల్ఫేర్ గురించి కానీ వారి యొక్క ఆరోగ్య భద్రత గురించి కానీ ఉద్యోగ భద్రత గురించి ఏమీ లేవు. యాజమాన్యానికి అనుకున్నటువంటి ఈ హక్కుల్ని మరి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే మరి దేశంలోని కొన్ని రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆల్రెడీ ఈ నిబంధనలు పాటిస్తూ ఉన్నాయి. సాధించుకుంటే దాన్ని తీసేసి మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. మరి 10 గంటల పనిదినం అమలుని మరి